దీపావళి పండుగను పురస్కరించుకుని అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ హెచ్చరించారు. ఈ నెల 20న దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకునేందుకు అనువైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దీపావళి టపాసుల షాపుల నిబంధనల ప్రకారం నిర్ణయించడం జరుగుతుందని, బాణసంచా విక్రయింపు షాపుల అనుమతులకు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. విక్రయదారులు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆర్డీఓ విశ్వనాథ్ కోరారు. ఎటువంటి ప్రమాద పరిస్థితులకు తావివ్వరాదని సూచించారు. లైసెన్స్ కలిగి ఉన్న అమ్మకదారుల నుంచే బాణసంచా కొనుగోలు చేయాలన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య శబ్దాలను వెదజల్లే బాణసంచా పేల్చరాదన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 20వ తారీఖున జరిగే దీపావళి పండుగకి టపాకాయల విక్రయానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అందరూ కూడా టెంపరరీ లైసెన్సుల కోసం ఈ నెల 15వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ళు మున్సిపాలిటీ నుంచి చలానా తీసుకోవాలి. అలాగే ఫైర్కి సంబంధించినటువంటి చలానా, తర్వాత జిఎస్టీకి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ కూడా చెల్లించి పూర్తిగా దరఖాస్తు అందజేసిన ఎడల తహసీల్దార్, రెవెన్యూ, తర్వాత పోలీసు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా మేము లైసెన్సులు అనేవి జారీ చేయడం జరుగుతుంది. లైసెన్సులు నెంబర్ని బట్టి మనం గ్రౌండ్లో డ్రిప్ ద్వారా వాళ్ళకు షాపులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 15వ తారీఖు వరకు కూడా టెంపరరీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆర్డీఓ కార్యాలయంలో, అలాగే తహసీల్దార్ గారి మున్సిపల్ ఆఫీస్లో ఆర్డీఓ కార్యాలయంలో సింగిల్ విండో సిస్టంలో ఈ అనుమతులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎవరైనా దరఖాస్తుదారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.